అరుణ్ రా 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 రా. ఏంటి ఈ తాతతో ఆడుకోవడానికి వచ్చావా? రా రా రా, వెరీ గుడ్. చూసావా అరుణ్, జానకి మీద నీకున్నటువంటి ప్రేమే నీ బిడ్డని క్షేమంగా నీ దగ్గరికి తీసుకొచ్చి చేర్చింది. చేర్చడం మాత్రమే కాదు నాన్న, ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఏమంటున్నావు అరుణ్? మీ తర్వాత నాకండగా ఇంకెవరూ లేరనే మీరు నాకు పెళ్లి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు పాప వచ్చింది కదా, నాకు నా కూతురుందిగా చాలు నాన్న. పెళ్లి ప్రయత్నాలు మానండి. అయ్యో క్షమించు స్వామి. కూర్చో అరుణ్, నువ్వు కూర్చో. రాయ్. అరుణ్, నీకు నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ వల్ల పెళ్ళొద్దంటున్నావు. ఇక మీదటే నీకు పెళ్లి చాలా అవసరం. నీకు భార్య అవసరం లేకపోయినా ఈ బిడ్డని పెంచడానికి తప్పకుండా ఓ అమ్మ కావాలి. ఆడపిల్లలు ఆడవాళ్ల సంరక్షణలో ఉంటేనే బాగుంటుంది. మీరు చెప్పేది కరెక్ట్ బావా. అల్లుడికి పెళ్లి చేసే తీరాలి. నా కూతురు సిద్ధంగా ఉంది, ఏర్పాట్లు చేయండి. ఏ, నా కూతురు కూడా రెడీగానే ఉంది, తన్నిచ్చి కట్టబెట్టచ్చుగా. ఇలా చూడండి, అక్క కూతుర్నిచ్చి చేయడం కుదరకపోతే చెల్లెలు కూతుర్నిచ్చి చేస్తారు. నా అల్లుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారు. మీరు వేరే చోట బయట ఎక్కడన్నా సంబంధాలు వెతుక్కోండి. కావాలంటే వెళ్ళి మీరు బయట వెతుక్కోండి. అరుణ్ బాబుకి నా కూతురుతోనే పెళ్లి జరుగుతుంది. ఎందుకండి ఇలా ఊరికే పంత పడుతున్నారు? చెప్తే మీరు అర్థం చేసుకోలేరా? ఇలా చూడండి, మా అమ్మాయి అని ఇంతకు ముందే నిర్ణయించబడింది. అది మీరు అర్థం చేసుకోండి. చూడండి, ఈ ఇంటికి నా కూతురు తప్ప ఇంకెవరైనా కోడలుగా రావడానికి నేను ఒప్పుకోను. మీరు ఏం చేసినా సరే ఈ ఇంటికి నా కూతురే కోడలుగా వస్తుంది. అది మాత్రం జరగదు. ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని మీ గొడవలతో ఎందుకు రణరంగం చేస్తారు? మీలో ఎవరి పిల్లని ఇవ్వాలి అనేది ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. ఇందులో ఆలోచించడానికి ఏముందయ్యా? అప్పుడు నిర్ణయించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు నిర్ణయించడానికి పాప వచ్చింది కదా. పాపకెవరు నచ్చారో వాళ్ళనే చిన్నయ్య గారికిచ్చి పెళ్లి చేయండి. ఏ, నిన్న కాక మొన్నొచ్చిన పాప ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయిస్తుందా? సమస్యలు పెంచడం నీకు పనైపోయింది కదూ.